వాట్ ఈస్ రీనల్ అబ్లేషన్ అంటే ఏం చెప్తారు? సో రీనల్ అంటే కిడ్నీ, అబ్లేషన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక నీడిల్ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ దగ్గర ఆ నీడిల్ పెట్టేసి దాన్ని ఫ్రీజింగ్ చేస్తాం అనమాట, -40 degrees ఫ్రీజింగ్. దాన్ని రీనల్ క్రయో అబ్లేషన్ అంటారు. సో అంటే మన కిడ్నీ క్యాన్సర్ని తగ్గించడం కోసం ఈ ప్రొసీజర్ చేస్తామన్నమాట. తగ్గించడమే కాదండి, రీనల్ క్రయో అబ్లేషన్ ఇస్ క్యూరేటివ్ ఆప్షన్. అది బేసికల్గా సర్జరీని క్యూర్ చేస్తుంది. రైట్ పేషెంట్ ఈ క్రయో అబ్లేషన్కి అప్లికబుల్ అవుతుంది అనుకుంటే ఇది ఈక్వలెంట్ టు సర్జరీ. సో అంటే ఏ టైంలో చేస్తారు సార్ ఈ ప్రొసీజర్ అనేది? ఇది ఒక డిపెండింగ్ ఆన్ స్టేజింగ్ ఆఫ్ ద డిజీజ్ అండి. ఇప్పుడు ఒకవేళ ఆ క్యాన్సర్ అనేది కిడ్నీలో ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీకే ఉంది, స్ప్రెడ్ కాలేదు, ఆ సైజు అప్ టు 3 to 5 centimeters ఉన్నా, అది బయట నుంచి ఈజీగా ఒక స్మాల్ నీడిల్తో యాక్సెసిబుల్ అవుతే ఛాన్స్ ఉన్నా, అది రైట్ పేషెంట్ ఈ క్రయో అబ్లేషన్ కోసం. యా, అంటే ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ కిడ్నీ క్యాన్సర్ అయినప్పటికీ కొంతమందికి సైజ్ని బట్టి ఆర్ అలా ఉంటుంది కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ప్రొసీజర్ ఉంటుందా, లేదంటే సేమ్ అన్ని పేషెంట్స్కి ఒకటే ఉంటుందా? క్రయో అబ్లేషన్ వరకు వచ్చే వరకు సైజుని పట్టేసి నెంబర్ ఆఫ్ నీడిల్స్ పెంచాల్సి వస్తుంది. ఒక నీడిల్ కొంచెం ఏరియానే కవర్ చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ఇప్పుడు 3 centimeters ఉందనుకోండి, 2 నీడిల్స్ వాడాల్సి వస్తుంది. 5 centimeters ఉందంటే 3 to 4 నీడిల్స్ పెట్టాల్సి వస్తుంది. ఆ నీడిల్ పోయేంత ఇన్సిషన్ మాత్రమే స్కిన్ బయట ఇవ్వబడుతుంది. పెద్ద సర్జరీ లాగా కట్ చేయడము అవేమి దీనిలో ఉండదండి. సో అంటే రిస్క్ ఎంత ఉంటుంది సార్ కంపారిటివ్ టు సర్జికల్ ఆప్షన్స్? ఓపెన్ సర్జరీ చేసి పోస్ట్ ఆప్ కేర్ తీసుకొని బట్టి చూస్తే దిస్ వెరీ లెస్ అండి, లెస్ దెన్ 1% అండి ఇక్కడ ఛాన్స్. అంటే సక్సెస్ రేట్ 99% అని చెప్తారా? ఇది ఐడియల్ పేషెంట్ అనిపిస్తే సక్సెస్ రేట్ 100% అండి.